భూభారతి చట్టం 2025పై శామీర్పేట్ మండల రైతులకు అవగాహన కార్యక్రమం తోంకుంట మున్సిపాలిటీలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పాల్గొని భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ రైతులకు మేలు చేయడం కోసమే ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందన్నారు. ప్రతి గ్రామంలో భూభారతి చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. రాబోయే రోజుల్లో గ్రామ పరిపాలన అధికారులను కూడా నియమించబోతున్నామని తెలిపారు. భూభారతి చట్టం ప్రకారం రెవెన్యూ అధికారులు తప్పులు చేయకుండా పాలన అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఆర్డీఓ ఉపేందర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు యాదవ్, డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్, శామీర్పేట్ మండల తహసీల్దార్ యాదగిరి రెడ్డి, శామీర్పేట్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అది చేతిలో లేదు అన్నట్టు అది అప్లై చేసుకో వస్తుంది, అది ఇక్కడికి వస్తుంది ఏడికి వస్తుంది అనేది ఎవరికి తెలియదు. అలాగా ఆఫీసర్లు కూడా మనకు సహకరిద్దామన్నా కానీ అది కాని పరిస్థితి. ఆ దరిద్రం ఆ నలుగురుల మధ్యలో జరిగినట్టు ఆ నలుగురు మధ్యలో ధరణిని చేయడము మరియు ఒక ఆఫీసర్తో కానీ ఒక అధికారితో కానీ చర్చించకుండా చేయడము ఎంతో దరిద్రంగా జరిగింది. కాబట్టి ఈరోజు సంవత్సరంన్నర నుంచి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మన వ్యవసాయ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు అందరు కలిసి మంత్రివర్గం అంతా కూర్చొని చర్చించి అధికారులతో ఎట్లా చేస్తే కుదురుతుంది, ఈ చట్టాన్ని ఎట్లా చేయాలి, ఈ చట్టం అనేది రైతులకు చుట్టంలాగా ఉండి అందరినీ ఏది మనం ఎట్లయితే చుట్టరికంలో గడిచిపోతామో ఆ రకంగా ఉండాలని అధికారులతో చర్చించి ఈ చట్టం తయారు చేయడం జరిగింది. ఇది కూడా ఈ మంచి పరిణామము. ఇది అధికారులు అందరూ కూడా రైతులకు సహకరించుకుంటూ ఈ దాంట్లో సిస్టంలో కూడా మంచిగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా సార్ మీ అందరు కూడా నేను వేదిక ద్వారా చేస్తున్నా, మా రైతుల ద్వారా చేస్తున్నా, కొద్దిగా ఆ ధరణిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయి ఈ భూభారతిలో మంచిగా చేయాలని కోరుకుంటూ మా రైతుల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, తహసీల్దార్ గారికి మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సెక్రటరీ హరివర్ధన్ రెడ్డి గారికి, మరియు మేడ్చల్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారికి మరియు ఇతర ప్రజాప్రతినిధులకి, రైతు సోదరులకి మరియు పత్రికా మిత్రులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మన మండలంలో ఇది 3వ అవగాహన సదస్సు ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం. నిన్ననే గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు మేడ్చల్ మండలంలో వచ్చి సుదీర్ఘంగా చట్టంలో పాత ధరణి చట్టంలో ఏ రకంగా ఉంటే ఈ భూభారతి చట్టం వల్ల రైతులకు ఏ రకంగా వాళ్ళ సహాయ శక్తుల అందరి నిపుణులతోని చర్చించి పకడ్బందీగా ఈ చట్టాన్ని తీసుకొచ్చినామని చెప్పి మనకు దిశానిర్దేశాన్ని అధికారులకి అలాగే ప్రజలకు కూడా వాళ్ళు మన గుండె నిండా కంటి నిండా నిద్రతో గుండె మీద చేసుకొని హాయిగా ఉండాలని భూభారతి చట్టం వచ్చిన తర్వాతని చెప్పడం జరిగింది. మీరందరూ చూసి ఉంటారు గత 5-6 సంవత్సరాల నుంచి ఏదైతే 2020లో ధరణి చట్టం వచ్చిన తర్వాత రైతులు పడ్డ కష్టాలు రైతులు కానీ ఇటు అధికారులు కానీ, ఎందుకంటే ప్రతి రైతు ఆ ధరణిలో అతని పేరు లేకపోయినట్లయితే ఏం చేయాలంటే రైతుకు తెలియదు, ఇటు అధికారులకు తెలియదు. అతని సమస్యను పరిష్కరించాలంటే ఏ మాటిలో పెట్టుకోవాలంటే రైతుకు అర్థం కాదు. ఆ మీ సేవ సెంటర్ పోతే అతను మిస్గైడ్ చేయడం, ఓ మాటిలో పెట్టుకోవడం, ఇంకో మాటిలో అప్లై చేసుకోవడం, లేకున్నా కానీ ఆ రైతుని అప్పటిమందం వీళ్ళు పెట్టుకోవాలని చెప్పి పెట్టించడం, ఇక్కడికి వస్తే ఆ మాటలు సపోర్ట్ చేయకపోవడం అధికారులు కూడా ఇష్టంగా ఉండేది. కాబట్టి అటువంటి చట్టాల్లో రైతులు పడ్డ బాధలను ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వాళ్ళు గత సంవత్సరం నుంచి ఎంతోమంది మేధావులతోని మరి నిపుణులతోని రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయీస్తోని లీగల్ ఎక్స్పర్ట్స్తోని అందరి సూచనలు సలహాలతోని ఒక డ్రాఫ్ట్ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు మళ్ళీ దాన్ని పెట్టి వారి యొక్క సలహాలు సూచనలను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టి తీసుకున్న తర్వాత జనవరి 4th నాడు ఈ భూభారతి చట్టం 2025ని తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మన వాళ్ళు చెప్పడం జరిగింది మీ అందరికీ కూడా. దీంట్లో 23 సెక్షన్లను పెట్టడం జరిగింది. అందులో ప్రతి ఒక్క సెక్షన్లో రైతులు పడే బాధలకి వాటికి ఏ రకంగా సొల్యూషన్స్ ఇంతకుముందు చూసుకుంటే మనం గతంలో ధరణిలో ఒక రైతుకి గారికి, ఆర్టీఓ గారికి, తహసీల్దార్ గారికి మరియు
పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఆల్రెడీ మనము ఇది 3వ అవగాహన సదస్సు మన జిల్లాలో ఆల్రెడీ ముడిచింతలపల్లిలో చేసుకున్నాం. నిన్న మనం మేడ్చల్లో గౌరవ రెవెన్యూ మంత్రి గారు ముఖ్య అతిథిగా కూడా విచ్చేశారు. ఆల్రెడీ చట్టం గురించి, చట్టము రూల్స్లో ఏమేమి ఉన్నాయి అనేది మనకి మాస్టర్ ట్రైనర్ చెప్పారు, ఆర్డీఓ గారు చెప్పారు, అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు. ఈ పాటికి రైతులకు కూడా ఇక్కడ చాలామంది మనం ఏదో రూరల్లో ఉన్న రైతుల్లా కాకుండా ఇక్కడ రైతులు కూడా సొంతగా చట్టం చదివేట్టున్నారు, రూల్స్ చదివేట్టున్నారు. నాకంటే ఎక్కువ కూడా తెలిసినట్లుంది. సో ప్రత్యేకించి చట్టం గురించి, రూల్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ 4-5 ఇష్యూలు మాత్రం మనకి ఇక్కడికి వచ్చిన అతిథులు చెప్పారు. ఒక 4-5 ఇష్యూలు, డౌట్లు, సలహాలు కూడా ఇచ్చారు. వాటి గురించి ఐ జస్ట్ రిప్లై. ఒకటి అడిగింది ఏంటి అంటే, మొదట ఒకళ్ళు లావణి పట్టాల గురించి వాళ్ళు డౌట్ అడిగారు అండ్ సలహా కూడా చెప్పారు. ఏంటి అంటే, లావణి పట్టాలకి ఈ చట్టం వర్తిస్తుందా లేదా అని. ఏ పట్టాకైనా లావణి పట్టాకు కూడా ఈ చట్టంలో రికార్డ్స్లో రాయడం జరుగుతుంది. లావణి పట్టా అయితే లావణి పట్టానే రాయడం జరుగుతుంది. మామూలు పట్టాకి ఏ హక్కులు అయితే ఉంటాయో లావణి పట్టాకి ఆ హక్కులు ఏదైతే వారసత్వ హక్కులు ఏవైతే ఉంటాయో, లేకపోతే వాళ్ళకి పట్టా పాస్బుక్ కానీ అన్ని లావణి పట్టా ఇచ్చేది ఏదైతే ఉందో అది కూడా భూభారతికి అంతవరకు భూభారతి అప్లై అవుతుంది. ట్రాన్సాక్షన్ ఎట్లాగో చేయలేరు కాబట్టి, లావణి పట్టానికి ట్రాన్సాక్ట్ చేయలేరు కాబట్టి అప్పుడు భూభారతి అప్లికబుల్ అవుతుంది. ఓన్లీ విరాసతికి మాత్రం భూభారతి చట్టము లావణి పట్టాలకు కూడా అప్లికబుల్ అవుతుంది. పట్టా పాస్బుక్లో ఒకవేళ ఇప్పటి వరకు ఒకవేళ నిజంగా వాళ్ళకి లావణి పట్టా ఉండి ఇప్పుడు రికార్డులో లేకపోతే మళ్ళీ రికార్డులో ఎక్కించడానికి కూడా చట్టం మనకి వెసులుబాటు కల్పిస్తుంది. ఉంది, చట్టంలో ఉంది. మిస్ అయ్యింది లావణి పట్టా ఆల్రెడీ ఉంటే. బట్ ఒకటేం ఎక్స్ప్లెయిన్ చేశారంటే లా కొన్నారనేది అది ప్రభుత్వం డెసిషన్ తీసుకోవాల్సింది. ఇంకా ఎంఆర్ఓ గారు కూడా మీకు క్లారిఫికేషన్ ఇచ్చారు. మీ సలహాని మేము కూడా ప్రభుత్వానికి తెలియపరుస్తాము. ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది మనకి ట్రాన్సాక్షన్కి మాత్రం, అంటే మీరు అనే సేల్ దానికి మాత్రం భూభారతి చట్టం అప్లికబుల్ అవ్వదు. దానికి పిఓటి చట్టమే అప్లికబుల్ అవుతుంది. కాబట్టి దానికి ప్రభుత్వానికి చెప్తాం. ప్రభుత్వ డెసిషన్ ప్రకారం మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. రెండవది అనదర్ మేజర్ ఇష్యూ చెప్తుంది ఏంటి అంటే, మనకి 2-3 కూడా చెప్పారు. మనకి హరివర్ధన్ రెడ్డి గారు కూడా చెప్పింది ఏంటి అంటే పిఓబి ఇష్యూ. ఏంటి అంటే ఒక సర్వే నెంబర్లో కొంచెం పార్ట్